करे रे टाइम को नहीं हम क्या करने हैं अस्सलाम वालेकुम। 21 वार्ड से बीआरएस पार्टी से मैं सलाम और खदीजा वार्ड मेंबर के लिए काउंसलर से फोड़ी कर रहा हूँ। और अब तक जो भी है हमारे महल्ले में जितने भी क्या कामा हुई है बीआरएस के हयाम में हुई है सो है। और क्या ये शादी मुबारक भी है बीआरएस के हयाम में हो सो है। और क्या है बोले सो पेंशन भी बोले सो ये बीआरएस के हयाम में हुई है सो है। और ये और क्या बोलते बोले तो ये डबल बेडरूम भी जो आया बीआरएस के हयाम में हुई है सो है। जो भी कुछ है हर चीज़ को जो सा भी काम हुआ वो बीआरएस के हयाम में काम हुई है सोचे। अब तक 2.5 साल हो गया कांग्रेस आके, अब तक एक काम भी नहीं हुआ। किसका नया पेंशन भी नहीं बना, किसका एक नया घर आया नहीं, किसको जमीन नहीं आई, किसका एक रोड नहीं गिरी, किसका एक भी और ड्रेनेज भी नहीं बना। कैसे के काम वैसे ही छे। बदलाव आना, एक बदलाव, एक मौका और देना चाह रहे बीआरएस पार्टी से, एक मौका में दे रहे सब आवाम चाह रही और हमारे महिला पूरे साथ दे रहे, सब साथ दे रहे। हर एक ले हर घर से हर गढ़वा से हर एक ले साथ देना चाह रहे। उनकी सब के लिए मैं उनके साथ रहता हूँ, हर काम करने के लिए उनको आधी रात को काम आधी रात के लिए मैं हाजिर रहता हूँ उनके लिए। कौन सा भी होंगे काम एक भी नहीं और कौन सा पेपर का काम होंगे आधार कार्ड काम होंगे जो भी होंगे मैं काम उनका साथ रह के काम करना चाह रहा हूँ। और एक बात भी बोल रहा हूँ इनको, इनके जो पेंशन भी नहीं है वो पेंशन बढ़ाने के हमारे एमएलए साहब ने बोले खासकर जो पेंशन नहीं है उनके एक लिस्ट बना लो, लिस्ट बना लेके मेरे पास लेके आओ, लेके आने के बाद उनके पेंशन पूरे करने की जिम्मेदारी हमारे एमएलए साहब ने बोले। हमारे जो भी कुछ है हमारे एमएलए साहब जो हमारे महल्ले के काम होंगे डैनजा होंगे रोडा होंगे और ये झाड़ा का और क्या है वैरा का मसला भी हमारे महल्ले में बहुत है, वो भी हटाने की कोशिश हमारे एमएलए साहब कर रहे। संजय साहब बहुत बहुत शुक्रिया आपका। నమస్కారం అమ్మ, ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం పెడుతున్నా। అక్క తమ్ముడు చెల్లె అందరికీ ప్రతి ఒక్కళ్ళ నా సరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా। మీ యొక్క అండదండలు నాకు ఆశీర్వాదం ఇవ్వాలని ఒక్కసారి వార్డు మెంబర్గా నేను పోటీ చేస్తున్నాను। ఎట్లయినా ఒక్కసారి నాకు గెలిపించి భారీ మెజారిటీ తోటి గెలిపించి నాకు మీ అమూల్యమైన ఓటుని ఒక్కసారి ఆలోచించి నా మీద బీఆర్ఎస్ పార్టీ మీద కారు గుర్తుపై ఓటు వేసి నాకు భారీ మెజారిటీ తోటి అతి భారీ మెజారిటీ తోటి గెలిపించాలని కోరుకుంటున్నాను। ప్రతి ఒక్కళ్ళకు మీ ఏ సాయమైనా కానీ అందుబాటులో ఉంటాను। ఏ చిన్న సాయమైనా పేపర్ వర్క్ అయినా ఏ సమస్య వచ్చినా రోడ్ సమస్య వచ్చినా మోరీల సమస్య వచ్చినా రోడ్ల సమస్య వచ్చినా కరెంట్ల సమస్య వచ్చినా మీ అందుబాటులో ఉంటానని మీ అందరితోటి కోరుకుంటున్నాను। ఒక్కసారి మీరు అందరు నాకు ఆశీర్వదించాలా। ప్రతి ఒక్కళ్ళకు మీ అందరికీ దండం పెట్టి అవకాశం అడుగుతున్నాను। ఇప్పటిదాకా పని అయింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం తరపునే అయింది, కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఒక్క పెన్షన్ కూడా కాలేదు। ఇంకొకటి ఆ బస్సు ఫ్రీ బస్సు పెట్టారు కానీ ఏ వాళ్ళకి ఏ ఉపయోగం లేదు। ఈరోజు 21 వార్డు నుంచి ప్రజలు భారీ ఎత్తున కదిలి రావడం ఏమనగా మన సంజయన నాయకత్వంలో ఇప్పుడు ఈ వాళ్ళ ప్రేమ గురించి ఇంతమంది కదిలి రావడము కావాల్సింది ఏంటంటే మనది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది। కొంతమంది ఏమంటారు మనకు ఏం అభివృద్ధులు కాలేవు అంటారు। గత 2014 అవతల ఏముండే గత 2014 నుంచి ఏమున్నది ఒకసారి గమనించాలా। ఇప్పుడు ఈ కొంతమంది ఏమంటారు ఇక్కడ మన ఫిల్టర్ బెడ్ కాళ్ళకి వెళ్ళి ఆటో నడిచినారని పరిస్థితిలో ఉండే మన 21 వార్డుకు। అప్పటి నుంచి గతంలో 68 ఏళ్ళు కాంగ్రెస్ పాలన ఏం చేసిండ్రు, అప్పటి నుంచి 2 కిలోమీటర్లు మనకు వాడగట్ల పోవాలంటే నడిచిపోయేంత పరిస్థితి ఉండే। ఇప్పుడు కేసీఆర్ వచ్చింది మనకు నల్లల ఆటోల ఇప్పుడు ప్రతి రోడ్ల డ్రైనేజీల స్తంభాల డ్రైనేజీల ఇవన్నీ గతంలో కొంతమంది నాయకులు చూసుకోవాలా, గతం పాత ఆలోచించుకోవాలా, కొత్త ఆలోచించుకోవడం లేదు। కొంతమంది మన బీఆర్ఎస్లోనే ఉండి సంపాదించుకొని ఇప్పుడు వ్యతిరేకించిపోయి ఏం చేయలేరు అంటే వాళ్ళకు ఎంతో బుద్ధి చెప్పాలంత బుద్ధి చెప్తాం। కాబట్టి ఈ రోజులో ఏమన్నా ఉన్నారంటే ప్రతి ఇంటికి నల్ల గడిగలు పడితే పింఛన్ల గడిగలు పడితే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కళ్యాణ
ఆచర పెన్షన్లు, బీడీ పెన్షన్లు చెప్పుకుంటా పోతే టైం సరిపోదు. అందుకోసమే మీ అందరి అమూల్యమైన ఓటు ఒకసారి మంచి ఏ వాడకట్టైనా కానీ మన కేసీఆర్ మనం చేతులు బలపడితేనే మనకు అభివృద్ధి జరుగుతాయి. కాబట్టి ఏది ఉన్నా కానీ ఎన్ని వాడకట్లు ఎక్కడున్నా కానీ మన చైర్మన్ అంటే ఇప్పుడు 3 ఏళ్ళు వస్తుంది వెనుకబడ్డ గల్లీలు వాడలన్నీ మళ్ళీ ముందరికి రావాలంటే కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది. చైర్మన్ మనకు టీఆర్ఎస్ చైర్మన్ ఉంటేనే మళ్ళీ మన యథావధిగా వాడగట్లు చేతాయి. నల్లల కాడికి వెళ్ళి తర్వాత నల్లల కాడికి వెళ్ళి కానీ ముసలి పింఛన్ల కాడికి వెళ్ళి కానీ ఏదో సమస్య అయినా కానీ కేసీఆర్ తరఫు నుంచినే బీఆర్ఎస్ ఉంటేనే అవన్నీ సాధ్యం. అందరికి తెలిసిన మధ్యమే ఏ పార్టీ అయినా కానీ ఏ కులమైనా కానీ ఏ మతమైనా కానీ కేసీఆర్ లబ్ధి పొందంది ఇల్లే లేదు, ఊరే లేదు, వాడకట్టే లేదు. చూసుకుంటా పోతే నీకు చెర్లు పూడికలు తీసినాయి కానీ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇట్లాంటి షాదీ ముబారక్ కానీ కళ్యాణ కానీ వికలాంగులకు కానీ ఏదైనా కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చేసిందే సస్యశ్యామలం ఉన్నది. ఇప్పుడు మనం 3 ఏళ్ళ స్నేహం కాబట్టం మళ్ళీ మనం ముందెట్టుకోవాలంటే మళ్ళీ మనం కేసీఆర్ చేతు బలం చేస్తేనే మనం ముందట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఆసర పెన్షన్లు ఇంకున్నాయి చేసేటి కొన్ని ఇంకా ఆధార్ కార్డులు కొత్త ఆధార్ కార్డు కొన్ని చుట్ల గొప్పతనం కాదు చేసి పెట్టాలా. అన్ని ఏదైతే కేసీఆర్ చేసిన హయాంలో ఉన్నాయో అవే అమలవుతున్నాయి. కొత్తగా ఏం చేసింది లేదు. మొత్తం కేసీఆర్ చేసిన అవే ఒకటి ఫ్రీ బస్ పెట్టింది అయిపోతుందా? ఫ్రీ బస్ ఒకటి ఉన్నది. తర్వాత ఏమున్నాయి దొంగ అమలు ఇచ్చి అవే ఇవి చేసుకుంటా దోసుకుంటే కానీ అభివృద్ధులు ఏం లేవు. కాబట్టి మనము పెద్ద ఎత్తున అందరూ గదిలి పోయి మనకు చైర్మన్ ఏదైతే చైర్మన్ కూర్చుంటే పెట్టుకుంటామో మున్సిపల్లా మనకు మన కొర్ల 33 వాడగట్ల కంపెనీ మనకు 25 నుంచి 28 సీట్లు మన వస్తున్నాయి. మన చైర్మన్ అవుతుండు మనది మళ్ళీ మన వాడగట్లు మన ఏదైతున్నారో కొర్లలో అభివృద్ధి జరగాలంటే కంసే మనకు జై తెలంగాణ మనదే వస్తుంది. మన చైర్మన్ కూర్చుంటాడు కాబట్టి మనకు అందరూ ప్రతి ఒక్కటి కారు గుర్తు ఓటేసి మీరందరూ సహకరిస్తేనే కారు గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటు మంచి హోషు హయాంలో పోయి మంచి కారు గుర్తుకు ఓటేస్తేనే మన అన్ని ఏదైతే చెప్పినామో ఇంకా చెప్పేటి ఉన్నాయో అవన్నీ అమలుకి రావాలంటే కేసీఆర్ కు ఓటేసుకుంటే కారు గుర్తుకు ఓటేస్తేనే ఇవన్నీ జరుగుతాయి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం, సాగరణ గారి నాయకత్వం. జై తెలంగాణ.